కాంగ్రెస్ తీరుపై మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి భగ్గుమన్నారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీల అమలులో విఫలమైందన్నారు. పరకాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హామీలు అమల్లో చిత్తశుద్ధి లేనప్పుడు ప్రమాణాలు చేయడం ఎందుకని సీఎం రేవంత్ని నిలదీశారు. ఆయనకు దమ్ముంటే హరీష్ రావును సవాల్ స్వీకరించాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క మోటారైనా కాలిందా అని కాంగ్రెస్ నేతల్ని ధర్మారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పనుల్ని కొనసాగించాలన్నారు. 5 సంవత్సరాలు సరిపడా సాంక్షలు మేమే ఇచ్చినాం, నేనే తీసుకొచ్చి ఇచ్చినాం. ఆ పనులు చేస్తే చాలు, మీరు 5 సంవత్సరాలు పూర్తి చేస్తే చాలు. అవి చేయలేకుండా అంగట్ల గొర్రెలంగా ఉన్నట్టు మా కార్యకర్తలను రోజు భయప్రాంతాలకు గురి చేసి కొనడం, తీసుకోవడం, గ్రూపులు పెట్టడం, ఇది నిజంగా మీ నాశనానికి అని చెప్పి ఇట్లాంటి దుర్మార్గమైన పని నేను ఇంతవరకు కూడా మేము చూడలే. పార్టీలో ఉంటారు, పోతారు, పార్టీలో ఇంట్రెస్ట్ ఉంటే ఉంటారు, పోతారు, కానీ వరుస పెట్టి మీద పడ్డట్టే రాత్రి ఉంటాడు. ఏమైందా బాబు తెల్లారి మాయమైనా అంటే ఏం చేయాలి, మెడ మీద కత్తి పెట్టిందంటే ఇదేం కత్తి, ఇదేం పద్ధతి? ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే గారిని కానీ నేను అంటున్నా, మీరు మీ పార్టీ మీ నాయకులతోటి ఉత్తు తెచ్చుకోండి. మాకు ప్రజలు మా వైపు ఉన్నారు, ప్రజలందరూ మా వైపే ఉన్నారు. నువ్వు తీసుకునే చిల్లర బల్లరగాళ్ళు నీ వైపు ఉంటారు కావచ్చు, కానీ నువ్వు కూడా ఎత్తేస్తారు ఏదో ఒక రోజు. మరి రేపు జరగబోయే ఎలక్షన్లో బ్రహ్మాండమైన మెజార్టీతోటి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి సుధీర్ కుమార్ గారు గెలవబోతున్నారు. కానీ కొన్ని సందర్భాలు చూసిన తర్వాత ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మేఘాలను చూడగానే రాబోయే వర్షానికి ఇది దర్శనం. అట్లనే ముఖ్యమంత్రి 3 సార్లు వరంగల్కి వస్తే, ప్రధానమంత్రి కూడా, భారత ప్రధాని కూడా వరంగల్కి వస్తే తప్పకుండా మనం గెలుస్తాం. ఈ గెలుపు మామూలు గెలుపు కాదు, చారిత్రాత్మకమైనటువంటి గెలుపు జరగబోతూ ఉన్నది. ఇక్కడ ఉండేటువంటి మాజీ శాసనసభ్యులు అందరూ జిద్దుగా తీసుకున్నారు. ఆనాటి యొక్క ఉద్యమ నాయకులు కూడా కసితోటి తీసుకున్నారు. తర్వాత రక్తం మరిగేటువంటి యువత కూడా ముందుకు వస్తూ ఉన్నది. మహిళా సోదరి మనులు అందరూ కూడా ఇక్కడ వస్తూ ఉన్నారు. కాబట్టి విజయం సాధ్యం. నన్ను ఏదో దద్దమ్మ అని, లేకపోతే డమ్మి అని, లేకపోతే దిష్టి బొమ్మ వేసిన అని, ఇల్లు కట్టుకుంటున్నారు దిష్టి బొమ్మ. ఎస్, నేను దిష్టి బొమ్మనే. బ్రహ్మాండంగా దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా ఇంటి ముందర పెట్టేటువంటి దిష్టి తీసేటువంటి దిష్టి బొమ్మని నేను వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం లోపల ఇటువంటి దుష్ట శక్తులు రాదు. వాటి